ఈ రోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సీజనల్ డిసీజెస్లో ముఖ్యమైనది ఏమిటంటే చికున్ గన్యా. చికున్ గన్యా లక్షణాలు ఎలా ఉంటాయి, దేనివల్ల వస్తుంది ఇది, అలాగే ఇది ప్రాణాంతకమా, ప్రాణ ప్రమాదమా, మరణాన్ని కలిగిస్తుందా? ఒకవేళ ఈ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే దీన్ని ఇంటి వైద్యంతో తగ్గించుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన ఆయుర్వేద మెడిసిన్స్ ఏమిటి? అన్నిటికీ మించి ఈ కొన్ని సందర్భాలలో చికున్ గున్యా అలాగే డెంగీ ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. రెండు ఒకటేనా, లేకపోతే తేడా ఏమన్నా ఉంటుందా? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇదే మళ్ళీ దాడి చేస్తున్న ఈ చికున్ గన్యా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఈ చికున్ గన్యా అనేది అంత ప్రమాదకరమైంది కాదు, అలాగే ప్రాణాంతకమైంది కూడా కాదు. కానీ జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి ఈ చికున్ గన్యా అనేది తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఎంతంటే అంగుళం కూడా కదలలేనంతగా మనిషిని బంధించేస్తుంది ఇది. జ్వరం తగ్గినప్పటికీ కూడా నొప్పులు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటాయి. చిత్రంగా ఈసారి గన్యా నుంచి కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో జ్వరం వాళ్ళకి తెలియకుండానే వచ్చేదో 2 రోజులు ఉండి తగ్గిపోయింది అనేవాళ్లే ఉన్నారు. కానీ నొప్పులతో వస్తున్నారు. అది దీంతో ఇబ్బంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల్లో ఈ కీళ్ళ నొప్పులు దీర్ఘకాలం పాటు వెంటాడుతూ ఉన్నాయి. చాలామంది నెల కంటే ఎక్కువగా వీటితోటి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ గన్యా తీరుతెన్నుల గురించి తెలుసుకొని ఉండటం ప్రతి వాళ్ళకి అవసరం. అయితే దానికంటే ముందు ప్రథమ చికిత్సలు తెలుసుకోవాలి. అంటే ఈ పాటికే వెంటనే మీకు వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకోలేదనుకోండి, అది కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ సులభమైనటువంటి ఆయుర్వేద చికిత్సలు, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఇమ్యూనిటీని పెంచుతూ జ్వరాన్ని తగ్గించేటటువంటి తిప్పతీగ. తిప్పతీగ ఈ వర్షాలు పడే రోజులలో కంచెల మీద పాకుతూ మనీ ప్లాంట్ లాగా కనిపిస్తుంది. దాన్ని తెచ్చుకొని బాగా కడగండి, తర్వాత దంచండి, నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. ఒక 10 గ్రాముల ముద్దని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాసు అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఈ కషాయానికి కొంచెం శొంఠి పొడిని కలిపి సుకోష్ణంగా ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తేనె కలిపి తాగేయండి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే జ్వరం తగ్గుతుంది కూడా. ఇలాంటిదే మరొక మంచి ఆయుర్వేద సులభ వైద్యం ఏంటంటే దశమూలాలు. ఈ దశమూలాలు అనేవి ఏంటంటే ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి అంగళ్ళలో దొరుకుతాయి. 10 రకాల మూలికలు ఇవి. మూలాలు అంటే వేళ్ళు. ఇది మీకు టీ పొడిలాగా అమ్ముతారు. దీన్ని తెచ్చుకొని 10 గ్రాములు తీసుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాసు అయ్యేంత వరకు, అంటే ఒక కప్పు మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు దీనికి ఒక పెద్ద చెంచాడు ఆముదం కలపండి. 2 పూట్ల తీసుకోండి. దీంతో కీళ్ళ నొప్పులు లేకపోతే జ్వరం ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొకటి, ఈ కీళ్ళ నొప్పులలో ఇన్ఫ్లమేషన్, వాపు ప్రధానంగా ఉంటుంది. జ్వరం తగ్గిస్తూ ఈ వాపును తగ్గించడానికి ఒక మంచి ఫార్ములేషన్ ఏంటంటే శొంఠి ప్లస్ పల్లేరికాయలు. శొంఠి శోధిస్తుందని ఆ సామెత, పల్లేరికాయలేమో మూత్రాన్ని జారీ చేయడం ద్వారా వాపును తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కాబట్టి ఈ శొంఠిని పల్లేరికాయలను రెండింటినీ కూడా కచ్చాపచ్చాగా దంచి దాన్ని ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాసు అయ్యేంత వరకు మరిగించి కషాయం తయారు చేసుకొని దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే కీళ్ళు బెగ తీసుకుపోవటం, కీళ్ళవాపు ఇలాంటివి తగ్గి రిలీఫ్ వస్తుంది. శుంఠ్యాది క్వాదం పేరుతోటి యోగరత్నాకరుడు చెప్పిన మంచి ట్రీట్మెంట్ ఇది. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి మరొక మంచి మెడిసిన్ ఏమిటంటే రసోన పిండం. వినటానికి గంభీరంగా ఉంది, కానీ రసోన పిండం అంటే ఏం లేదు, వెల్లుల్లి ముద్దే. అంటే ఈ వెల్లుల్లిపాయల్ని దంచి పైనుండి పొరంతా తీసేసి 5 గ్రాముల మోతాదుగా దీన్ని వేడి నీళ్ళతో తీసుకోవాలి, వెల్లుల్లి ముద్దని. దీంతో రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ వాతావరణంగా పనిచేస్తుంది. అలాగే వైరస్కి వ్యతిరేకంగా కూడా ఇది పనిచేస్తుంది. ఇక ఈ వ్యాధిలో జ్వరం ఉంటుంది ప్రధానంగా. దాన్ని సురక్షితంగా తగ్గించుకోవటం అవసరం. దానికి మహాసుదర్శన చూర్ణం అనేది పనిచేస్తుంది, లేదా మహాసుదర్శన ఘనవటి అన్న పేరుతో కూడా ట్యాబ్లెట్స్ లభిస్తాయి. ప్రధానంగా దీంట్లో నేలవేము అంటే కిరాత తిక్త ఇలాంటి వాటితో తయారవుతుంది. ఇంకోటి అమృతారిష్టం అంటే తిప్పతీగ నుంచి తయారవుతుంది. ఇవి కూడా ఈ జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ వ్యాధిలో కనిపించేటువంటి కీళ్ళ నొప్పులకి వైశ్వానర చూర్ణం, సింహనాథ గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, మహారాష్ట్రనాది క్వాథం, స్వర్ణ మహాయోగరాజ గుగ్గులు, అలాగే ఆమవాతారి రస్ ఇలాంటివి వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్గా మసాజ్ చేయకూడదు, కానీ జస్ట్ అప్లై చేయాలి. మహావిషగర్భ తైలం, ధన్వంతరి తైలం, సైంధవ తైలం ఇలాంటివి ఎక్స్టర్నల్గా ఉపయోగపడతాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీరు తెలుసుకొని ఉండటం అనేది అవసరం. అంటే ఈ చికున్ గన్యా దీని
పూర్వాపరాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, అప్పుడెప్పుడో తీవ్రంగా విరుచుకుపడినటువంటి ఈ చికున్ గనియా ఇప్పుడు మరొకసారి పంజా విసురుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మీరు చెప్తే నమ్మరు, డెంగీ కంటే ఎక్కువగా ఇది విజృంభిస్తూ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఇది చుట్టుముడుతూ ఉంది. మరి ఇది దేనివల్ల వస్తుంది అంటే వైరస్ వల్ల. ఈ చికున్ గనియా అనేది ఆల్ఫా వైరస్ జాతికి సంబంధించినటువంటి చికున్ గనియా వైరస్తో వస్తుంది. ప్రధానంగా ఇది రావడానికి ఒక వెక్టర్ అనేది అవసరం, ఒక వాహకం. ప్రధానంగా ఈడిస్ ఈజిప్టే అలాగే ఈడిస్ ఆల్బోపిక్టస్ అనేటువంటి దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని ఈ దోమ కుట్టింది అనుకోండి, ఆల్రెడీ చికున్ గున్యా ఉన్న వాళ్ళని ఈ దోమ కుట్టింది, మళ్ళీ అది తర్వాత ఇంకొకళ్ళని కుట్టింది అనుకోండి, ఆ దోమ మరొకళ్ళని కుట్టినప్పుడు అప్పుడు ఆ వైరస్ అనేది వేరే వాళ్ళకి సోకుతుంది, ఇతరులకి సోకుతుంది. అంటే ఇలాగే డిసీజ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మొట్టమొదటిసారి ఈ జబ్బు 1952లో టాంజానియాలో బయటపడింది. అక్కడి భాషలో చికున్ గన్యా అంటే ఏంటంటే ముందుకి వంగించేది అని. తీవ్రమైన కీళ్ళ నొప్పులతోటి మనిషిని నిజంగానే ముందుకి వంగించేలాగా చేస్తుంది ఇది. సరే, మరి ఎలా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకోవాలి. గన్యాలో అండి ఉన్నట్టుండి హఠాత్తుగా 102 డిగ్రీల కంటే ఎక్కువ తీవ్రతతోటి జ్వరం వస్తుంది. 102 degrees. భయపడిపోతారు, అమ్మో ఎంత అని. అంత స్థాయిలో అంతవరకు బాగానే ఉంటారు 1 hour ముందు వరకు, ఆ తర్వాత జ్వరం వచ్చేస్తుంది. అంటే పడుకుందాం అనుకుంటారు, లేచేటప్పటికి జ్వరంతో లేస్తారు. తర్వాత తీవ్రమైన కీళ్ళ నొప్పులు, కండాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా స్మాల్ జాయింట్స్ అంటారు, అంటే చిన్న కీళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ప్రధానంగా చేతులు, మణికట్టు, కాళ్ళు, మడమలు, భుజాలు వీటిలో నొప్పి ఉంటుంది. ఎంత నొప్పి అంటే అది వర్ణనాతీతం. పుర్చికా దంశం అంటే తేలిగుట్టినంత బాధ ఉంటుంది. తీవ్రమైనటువంటి జ్వరం నొప్పులతోటి మనిషి అంగుళం కూడా కదలలేడు, అంత నొప్పులు ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉంటుంది, బాత్రూమ్కి కూడా వెళ్ళలేరు. ప్రధానంగా కీళ్ళవాతంలో లాగే నొప్పులు ఉదయం పూట ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కొంతమందికి చర్మం మీద అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి, అంటే దద్దుర్లు, దురద ఇలాంటివి కూడా ఉండొచ్చు. చాలామందిలో నల్లటి మచ్చలు వస్తాయి. ఇవి ముఖ్యంగా ముక్కు మీద వస్తూ ఉంటాయి. జ్వరం మామూలుగా 1-2 రోజుల్లో తగ్గుతుంది, అయితే నొప్పులు మాత్రం ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి. ఈ గన్యా వైరస్ ఉండేటటువంటి దోమ కుట్టిన తర్వాత కొంతమందికి 2 రోజుల్లోనే లక్షణాలు బయటపడవచ్చు, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. మరి కొంతమందికి 12 రోజుల తర్వాత కనిపించవచ్చు. అంటే 2 నుంచి 12 రోజుల్లో ఎప్పుడైనా సరే మీకు దోమ కుట్టిన తర్వాత ఈ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఐడియా ఉండాలి. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి దీనికి సంబంధించి ఈ చికిత్స అనేది ఏమిటి ఇది తెలుసుకోవాలి. జ్వరం వచ్చిన మొదటి రోజులలో డెంగీ, గన్యా నిజానికి ఒకేలాగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. పొరపాటును కూడా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ఎందుకంటే అది టాక్సిటీ వస్తుంది. అయితే మరి జ్వరాన్ని ఎలా తగ్గించుకోవాలి? మహాసుదర్శనం కనబట్టి ఇలాంటివి సురక్షితమైనవి, వీటిని వైద్య సలహాతో తీసుకోవచ్చు. ఇక ఒకవేళ ఇది గన్యానే అనే నిర్ధారణ అయిందనుకోండి, అప్పుడు సెల్లకి, గుగ్గులు ఇలాంటివి కలిసినటువంటి మందులని ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, వీటిని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వైద్య సలహాతో వీటిని వాడుకోవచ్చు. అయితే మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఒంట్లో నీటి శాతం ఇది తగ్గకుండా చూసుకోవటం చాలా చాలా ముఖ్యం. అంటే ఓరల్ ఫ్లూయిడ్స్ తాగుతూ ఉండాలి. తగినంత నీరు తాగొచ్చు, మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఇలాగ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. బాగా విశ్రాంతి తీసుకోండి, అంతేగాని ఏదో నొప్పి బెడ్లు వేసేసుకొని పనులకు పోదాం అనుకోకండి. ఇక నొప్పులు మరీ వేధిస్తూ ఉంటే అప్పుడు వాతచింతామణి రస్ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వైరస్ అనేది 1 వారం వరకు రక్తంలో ఉంటుంది కాబట్టి ఈ రోగనిరోధక శక్తిని తగ్గించే స్టీరాయిడ్స్ లాంటి వాటిని పొరపాటును కూడా వాడకూడదు. కొంతమందిలో ఈ 1-2 వారాలు దాటినా కానీ నొప్పులు తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి అంటే అంతకుముందు ఒకవేళ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, రియాక్టివ్ ఆర్థరైటిస్ కానీ, గౌట్ కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళకి ఈ నొప్పులు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఏమాత్రం నడవలేరు, ఆఖరికి చక్రాల కుర్చీకి కూడా పరిమితం అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ముఖ్యం. దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఆయుర్వేదంలో ఉంటాయి. ఆ పునర్నవాది, గుగ్గులు ఇలాంటివి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అయితే భయపడతారు చాలామంది. అయితే ఇది ఎంతవరకు ప్రమాదకరం ఇది తెలుసుకోవాలి. గన్యా ప్రాణాంతకం కాదు, కానీ దీర్ఘకాలపు నొప్పులతోటి వేధిస్తుంది. వయసు బాగా మీద పడిన వాళ్ళకి, చిన్నపిల్లలకి లక్షణాలు, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కొంతమందిలో, కొంత వృద్ధులలో 6 నెలలు, ఒక్కోసారి కొన్ని ఏళ్ల వరకు కూడా ఈ నొప్పులు ఉండొచ్చు.
కీళ్ళవాతం లాగానే ఉదయం లేవగానే కీళ్ళు బిగుసుకుపోతూ ఉంటాయి, అలాగే కీళ్ళలో వాపు కనిపిస్తుంది. అందుకే చాలామంది దీన్ని కీళ్ళవాతం అని అనుకుంటూ ఉంటారు. అయితే కీళ్ళవాతం చాలా వరకు 20-30s వస్తుంది, అంటే 20 ఏళ్ళు 30 ఏళ్లలో బయటపడుతూ ఉంటుంది. గన్య ఎప్పుడైనా రావచ్చు, ఇది డిఫరెన్స్. అలాగే ఈ గన్యాలో తీవ్రమైన జ్వరం ఉంటుంది. కీళ్ళవాతంలో జనరల్గా జ్వరం అంతగా ఉండదు. కాబట్టి ఈ గన్యాలో తీవ్ర జ్వరంతో కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. కాబట్టి ఇలాగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే చాలా చాలా అరుదుగా కొన్ని కాంప్లికేషన్స్ కొంతమందిలో రావచ్చు ఈ గన్య వల్ల. గుండె, మెదడు, కాలేయం, నాడీ వ్యవస్థలు ప్రభావితం కావచ్చు. అయితే మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, దీనికి సంబంధించి ఈ నిర్ధారణ అనేది ఎలా? చాలా వరకు లక్షణాలతోటే గన్యాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మొదటి వారంలో అయితే PCR పరీక్షతోటి దీన్ని నిర్ధారించడం జరుగుతుంది. లక్షణాలు మొదలైన వారం తర్వాత అయితే IgM యాంటీబాడీ టెస్ట్ తోటి దీన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే మరి ఇది వస్తే అప్పుడు ఏం చేయాలి? గన్య నొప్పులకి మరీ ఎక్కువ వేడి కాపడం పెట్టకూడదు, అలాగే తీవ్రంగా మసాజ్ కూడా చేయించకూడదు. జస్ట్ అప్లికేషన్ సరిపోతుంది. దీంతో ఒకవేళ చేశారనుకోండి మసాజ్ కానీ వేడి కాపడం కానీ, కీళ్ళ నొప్పులు వాపు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి? వెల్లుల్లి, పసుపు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇలాగ ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఇలాంటివి చేర్చి మీరు ఆహారం తీసుకోవచ్చు. వేళకి భోజనం చేయాలి, అలాగే సమతుల ఆహారం తినాలి. అయితే ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఉంది ఈ గన్యాకి సంబంధించి. ఇది రికరెన్సెస్. అంటే ఒకసారి ఇది వచ్చిందనుకోండి, మరొకసారి వస్తుందా అంటే అదృష్టవశాత్తు ఈ గన్యా వచ్చిన వాళ్ళకి జీవితాంతం దీన్ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి, యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒకసారి వస్తే జనరల్గా మరొకసారి రాదు. అయితే ఇదంతా ఎందుకు? మరి కోవిడ్లో లాగా కరోనా వైరస్ లాగా దీనికి ఏమన్నా ప్రివెన్షన్ ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే దీనికి టీకా ఉందా అనేది. నిజానికి మన దేశంలో ఇంకా గన్యా టీకా లేదు. అమెరికాలో అందుబాటులో ఉంది. గన్యా ఎక్కువగా ఉండేటటువంటి దేశాలకు వెళ్ళే వాళ్ళకి అక్కడ దీన్ని ఇస్తుంటారు ఆ దేశాలలో. మన దేశంలో భారత్ బయోటెక్ ఇలాంటి కొన్ని సంస్థలు దీన్ని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు. అయితే మరి దీనికి సంబంధించి నివారణ ఎలాగా అంటే, ప్రివెన్షన్ ఏమిటి, ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. దోమలు కొట్టకుండా చూసుకోవటమే ప్రివెన్షన్. ఎందుకంటే వెక్టార్ కదా, వెక్టార్ బౌండ్ డిసీజ్ ఇది. కాబట్టి ఆ వెక్టార్ని ఆపాలి, అప్పుడు ఇది మన శరీరంలోకి రాదు. కాబట్టి దోమని ప్రివెంట్ చేయాలి. అంటే పొడవాటి చొక్కా, ప్యాంట్లు, సాక్స్లు ఇలాంటివి ధరించాలి. అలాగే దోమలు ఎక్కువగా సాయంత్రం పూట సంచరిస్తుంటాయి కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. దోమల్ని తరిమేటటువంటి రెపెల్లెంట్స్, లేపనాలు ఈ కార్యక్రమాల్లో మనం చాలా తెలుసుకున్నాం. వాటిని మీరు వాడుకోవచ్చు. అలాగే మంచానికి దోమ తెర కట్టుకోవాలి, సింపుల్ ప్రివెన్షన్. ఈ దోమలు మంచి నీళ్ళలో పెరుగుతాయి కాబట్టి ఇంట్లో నీళ్లు నిల్వ చేసేటువంటి పాత్రల మీద మూత పెట్టాలి. పూల కుండీలు, ఎయిర్ కూలర్సు, కొబ్బరి చెప్పులు ఇలాంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అయితే ముందుగా మనం అనుకున్నట్టుగా ఈ డెంగీ అలాగే ఈ గన్యా ఒకటేనా? ప్రస్తుతం డెంగీ, గన్యా జ్వరాలు రెండు కూడా విజృంభిస్తున్నాయి. కొన్ని లక్షణాలు పోలి ఉండటం వల్ల కొంతమంది గన్యాని డెంగీ కింద అనుకుంటున్నారు. ఇవి ఒకే రకం దోమలతోటి వ్యాపిస్తున్నాయి. అయితే రెండు డిసీజెస్ వేరువేరు. గన్యా వచ్చిన తొలి రోజులలో తెల్ల రక్త కణాలు తగ్గుతాయి. అయితే డెంగీ మాదిరిగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవటం, తగ్గటం అంటూ జరగదు. ఇక ఈ రక్తపోటు పడిపోవటం, ప్లాస్మా లీక్ అవటం, రక్తస్రావం, షాక్లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా డెంగీ లక్షణాలు. అంటే అలాంటి ఆ తీవ్రస్థాయి లక్షణాలు ఈ చికెన్ గున్యాలో ఉండవు. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ వీటి మీద మీరు అవగాహన కలిగి ఉంటే ఈ చికెన్ గన్యాని ఎదుర్కోవటం చాలా ఈజీ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఈ వీడియోని మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉందని మీకు అనిపించినా దీన్ని లైక్ చేయండి, అంటే ఆ థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.